ఆదిలాబాద్ జిల్లా బోరాజి మండలం హతీఘాట్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. లైవ్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బోరాజు మండలం హతీఘాట్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం హతీఘాట్ గ్రామంలోని చెనాక కొరాట బ్యారేజీని ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్తారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని కూడా ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. సదర్మట్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయబోతున్నారు. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. హతీఘాట్కు చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా హతీఘాట్కు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి తిరిగి రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తం అటవీ ప్రాంతం, అక్కడ ఆదిలాబాద్ అంటేనే మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలో అక్కడ హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో బోరాజ్ మండలం హతీఘాట్ గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ చెనాక కొరాట బ్యారేజీ ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్తారు. మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తారు. తర్వాత నిర్మల్లో జరిగే ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ టూర్లో సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 386 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే అధికారులు సీఎం టూర్ కోసం ఏర్పాట్లని పూర్తి చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చెనాక కొరాట బ్యారేజీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చేరుకున్నారు హతీఘాట్కు. చెనాక కొరాట పంప్ హౌస్ ప్రారంభించడం కోసంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలుకుతున్నారు. చెనాక కొరాట పంప్ హౌస్ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. వేలాది ఎకరాలకు నీళ్లందించే ఈ ప్రాజెక్టు జిల్లా రైతాంగానికి వరప్రదాయాన్ని కాబోతోంది. అక్కడ అనంతరం సీఎం నిర్మల్కు చేరుకుంటారు. అక్కడ గోదావరిపై నదిపై నిర్మించినటువంటి ప్రతిష్టాత్మక సదర్మట్ బ్యారేజీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలో సాగునీటి కష్టాలకు చెక్ పడబోతోంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపైన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హతీఘాట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. చెనాక కొరాట బ్యారేజీని, చెనాక కొరాట పంప్ హౌస్ను ముఖ్యమంత్రి
ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా వేలాది ఎకరాల్లో రైతులకు పంట పండడం కోసం మేలు జరగబోతోంది. చెనాకా కొరాటా పంప్ హౌస్ను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. చెనాకా కొరాటా ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి పెన్గంగా నదిపై ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఇది. తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మహారాష్ట్రలోని చెనాకా గ్రామంలో, తెలంగాణలోని ఆదిలాబాద్లోని కొరాటా గ్రామంలో ఇది నిర్మించబడింది. సో ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాల్లో రైతులకు సస్యశ్యామలం కాబోతున్నాయి. పంటలకి పూర్తిగా ఉపయోగధారంగా, జీవనధారగా మారబోతోంది ఈ ప్రాజెక్టు. సో దీనికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడ మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. సో స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ప్రాజెక్టు గురించి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంశాల గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చెనాకా కొరాటా పంప్ హౌస్ ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. వేలాది ఎకరాలకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టు జిల్లా రైతాంగానికి వరప్రదాయనిగా మారబోతుంది. అనంతరం సీఎం నిర్మల్ జిల్లాకు చేరుకుంటారు. ఇక్కడ చెనాకా కొరాటా పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం నేరుగా నిర్మల్కి వెళ్తారు ముఖ్యమంత్రి. నిర్మల్ జిల్లాకు చేరుకొని అక్కడ గోదావరి నదిపై నిర్మించిన ప్రతిష్టాత్మక సదర్ మ్యాట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలో సాగునీటి కష్టాలకు చెక్ పడబోతుంది. సో దీంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. సో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు చెనాకా కొరాటా పంప్ హౌస్ ప్రారంభోత్సవానికి సంబంధించి రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తర్వాత నిర్మల్ జిల్లాలో సదర్ మ్యాట్ బ్యారేజీ కూడా ప్రారంభోత్సవం జరగబోతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలో సాగునీటి కష్టాలకు చెక్ పడబోతోంది. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపైన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. సో అక్కడ ప్రాజెక్టు యొక్క స్వరూపాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అక్కడ ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు ఏంటి, రైతాంగానికి నీళ్లు ఎట్లా చేరబోతున్నాయనే దానిపైన అక్కడ కొంత ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వీడియోస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వీడియోలను, ఫోటోలను తిలకించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెనాకా కొరాటా పంప్ హౌస్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వేలాది ఎకరాలకు నీళ్లందించే ఈ ప్రాజెక్టు జిల్లా రైతాంగానికి వరప్రదాయాన్ని కాబోతోంది. అక్కడ నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెనాకా కొరాటా పంప్ హౌస్ను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రల సంయుక్త ప్రాజెక్టు కాగా ఇరు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇది నిర్మితమైంది. ఇది పెన్గంగా నదిపై 6,677 హెక్టార్ల విస్తీర్ణానికి నీళ్లందించే విధంగా నిర్మితమైంది.
చెనాక కొరాట పంప్ హౌస్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయబోతోంది చెనాక కొరాట పంప్ హౌస్. సో దీని ద్వారా మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ చూస్తున్నాం, నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. వేలాది ఎకరాల్లో ఆదిలాబాద్లో సాగునీటి కష్టాలు తీర్చే విధంగా చెనాక కొరాట పంప్ హౌస్ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత నిర్మల్కి వెళ్తారు. నిర్మల్లో కూడా సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. సదర్మాట్ కూడా అది అందుబాటులోకి వస్తే మనం చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ విజువల్ మనం చూస్తున్నాం, సదర్మాట్ బ్యారేజీకి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. చెనాక కొరాట పంప్ హౌస్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి సదర్మాట్ బ్యారేజీకి వెళ్తారు. అక్కడ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఇది నిర్మల్ జిల్లాలో ఉంటుంది సదర్మాట్ బ్యారేజీ. ఖానాపూర్కు 7 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిలో ఒక పొడవాటి అడ్డుగోడ నిర్మించి సదర్మాట్ కాల్వను ఏర్పాటు చేశారు. ఈ ఆనకట్ట నుంచి ఖానాపూర్, కడెం మండలాలకు చెందినటువంటి 26 గ్రామాల పరిధిలోని 13,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించడం జరుగుతుంది. దీని పరిధిలో 80% వరి, మిగిలిన 20%లో మొక్కజొన్న, పసుపు పంటలు పండబోతున్నాయి. సో దీంతో రైతాంగం సాగునీటి కష్టాలు ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పనుల్ని కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొస్తోంది. దాంట్లో భాగంగానే హతీఘాట్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెనాక కొరాట పంప్ హౌస్ను ప్రారంభించారు. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు సస్యశ్యామలం కాబోతున్నాయి. మనం చూస్తున్నాం, బటన్ నొక్కి ప్రాజెక్టు పంప్ హౌస్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి సదర్మాట్ ప్రాజెక్టుకు ప్రారంభించడం కోసం వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాం, అక్కడి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నారు. సో ఖానాపూర్ వెళ్తారు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ వెళ్తారు. సదర్మాట్ ఆనకట్ట ఖానాపూర్ మండలం మేడంపల్లి గ్రామం వద్ద గోదావరి నది పైన ఉంటుంది. ఇది సో 437.38 మీటర్ల పొడవున్న ఈ ఆనకట్ట 1891-92 నిజాం కాలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ కేకే ఊట్లో ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు. సో అప్పటి నుంచి ఇది నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో సదర్మాట్ బ్యారేజ్ అనేది అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు, సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించబోతున్నారు. సో దీంతో వేలాది ఎకరాల్లో అక్కడ పంటలు సస్యశ్యామలంగా మారబోతున్నాయి. దీంతో రైతాంగం యొక్క సాగునీటి కష్టాలకు పూర్తిగా చెక్ పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి కింద చెనాక కొరాట పంప్ హౌస్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నిర్మల్కి వెళ్తున్నారు. నిర్మల్కు వెళ్ళి ఖానాపూర్ దగ్గర ఉన్నటువంటి సదర్మాట్ బ్యారేజీని కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.